తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సువేర గారు ఉన్నారు. సువేర గారు నమస్తే అండి. నమస్కారం. సో తెనాలిలో ఏదైతే ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేది ఒక 2 రోజుల నుంచి కొంచెం వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో అవ్వచ్చు, పేజెస్లో అవ్వచ్చు. దాన్ని అనుకూలంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, తగినట్టు మార్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? చాలామంది కూడా పోలీసులు కావాలని చేస్తున్నారు, ఏదో ట్రిపుల్ రైడింగ్ అని కొంతమంది, ఈ దళితులు అని చెప్పి కూర్చోబెట్టి కొడుతున్నారని చెప్పి కొంతమంది. ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? అసలు ఏంటి దానికి సంబంధించిన విశ్లేషణ చెప్తారు అసలు? ఇది మన చట్ట ప్రకారం మామూలు న్యాయం ప్రకారం మాట్లాడితే పోలీసులు చేసింది తప్పని ఖండించేవాళ్ళు నేను ముందు ఉంటా. ఇప్పుడు అట్లా అని ఇప్పుడు స్కూల్లో చూసామనుకోండి, పిల్లలు అల్లరి చేస్తా అంటే పిల్లల్ని కొట్టకూడదని అంతర్జాతీయ చట్టాలన్నీ చెబుతాయి. బాలల చట్టాలన్నీ కూడా పిల్లల్ని కొట్టకూడదు, దండించకూడదు, వాళ్ళకి ఇష్టమైనట్లే బోధించాలి అని చెబుతారు. వాళ్ళకి ఇష్టమైనట్టు బోధించాలి అని అంటే అయ్యే పని కాదు. పిల్లలకు భయం అనేది కూడా ఉన్నప్పుడే గురువు మీద కొద్దిగా అది శృతి మించి మరీ పాశవికంగా ఉండకూడదు. ఎక్కడా కూడా దండం దశగుణం భవేత్ అని మనకి సంస్కృతంలో కూడా ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే ఆ చేతిలో టీచర్ చేతిలో బెత్తం ఎందుకుంటుందంటే పిల్లలు కొద్ది క్రమశిక్షణతో భయంతో ఉంటారు అని చెప్పి. వాళ్ళు అట్లాగే సమాజంలో ప్రజల మధ్య శాంతి భద్రతలను కలిగించి ఒక భయం, పోలీసు అంటే మనకు ఎందుకు భయం అంటే వాళ్ళ చేతిలో లాఠీని చూసి మనకు భయం తెలియకుండానే లాఠీ అంటే ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పోలీసులు ఇప్పుడు రెండేపులా వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎట్టా కొడతారు, పాశవికంగా మీకు ఏ చట్టాలు ఇచ్చినాయి అది ఇదన్నా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కోర్టుల ముందు వెళ్ళి దోషులుగా నిలబెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయలేదనుకోండి, పోలీసులనే మళ్ళీ మనమే అంటాం, మనమే దూషిస్తున్నాం, మీ చేతిలో లాఠీ ఉంది, మీ అధికారాలు ఉండే, మీరు ఎందుకు ఊరుకున్నారు అని చెప్పి. అది కరవమంటే కప్ప కోపం, విడిచిపెట్టమంటే పాము కోపం అన్నట్టు పోలీసుల పరిస్థితి కూడా చాలాసార్లు ఉంటా ఉంటుంది. వాళ్ళు కడుపుకు అన్నం తినేవాళ్ళు, వాళ్ళు మానవ మాత్రలు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు మంచి చెడు అన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పోలీసుల పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటం అంటే అటువంటి అసాంఘిక శక్తులను అణిచిపెట్టడం అంటే వేరే అర్థమే ఉంది, సింపుల్ అర్థమే కదా. ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్స్ అని ఉంటారు, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అలవాటు పడిపోయి ఉంటారు, ఆ నేర స్వభావంతో ఉండి వాళ్ళ పరివర్తన అనేది రాకుండా ఉంటుంది. పోలీసులు తీవ్ర వీలైనంత వరకు పరివర్తన తీసుకురావడానికి కౌన్సిలింగ్లు అని చెప్పి కొద్దిగా ఉన్న భయంతోనూ భక్తితోనూ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పెడదారి పట్టేసిన యువకులు కానీ ఎవరైనా ఎక్కువ మంది ఉంటారు. దురదృష్టవశాత్తు ఏమైందంటే 2019, 2024 మధ్యలో ఇవాళ మనం కొద్దిగా క్లియర్గా మాట్లాడుకుంటే విషయంలో ముసుగు లేకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా అసాంఘిక శక్తులే. ఆ మాట చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. అక్కడ రాజ్యాంగ హక్కులు లేకపోతే గౌరవం, సాటి మనిషి అంటే గౌరవం, మర్యాద అసలు ఏమీ లేవు. దాంట్లో ఉండే వాళ్ళందరూ లంపెనగాళ్ళు, ఈ రౌడీ ఎలిమెంట్లు, అసాంఘిక శక్తులే ఉంటారు. వీళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళకి అధికారం వచ్చేటప్పటికి 2019, 2024 మధ్య విశృంఖలంగా రౌడీయిజం చేయటం మొదలెట్టేసి ప్రతి ఒక్కళ్ళ మీదకి వెళ్ళిపోవటం, దాష్టికాలు చేయటం, మహిళల మీద రేపులు చేయటం, మానభంగా విపరీతంగా గంజాయి అమ్మటం, గంజాయి వీళ్ళే సేవించి ఇష్టానుసారం చేయటం, గంజాయి మహమ్మారి పాఠశాలల దాకా వచ్చేసింది. అది మనకు తెలిసిన వాస్తవం. దీనితో దొంగసారా అమ్మేసి చాలామంది ప్రాణాలు ఇవాళ కిడ్నీలు పోయి నరాల బలహీనతో వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దీనితో ఏమైపోయిందంటే ఈ యువత ఈ గంజాయి మొత్తం అలవాటు పడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఆర్థికంగా అట్టడుగు వర్గాల్లో ఎక్కువగా దానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే చౌకగా వస్తుంది కాబట్టి. దురదృష్టవశాత్తు ఏంటంటే మన భారతదేశంలో మనకుండా ఆర్థిక దీంట్లో దళితుల వర్గాలే ఎక్కువగా ఆర్థికంగా వెనకబడి ఉంటాయి. వాళ్ళల్లోనే కొద్దిగా ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడ్డారు. తతిమా వాళ్ళలో ఆర్థికంగా వెనకబడి పడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళని ఒక పావులుగా, ఒక ముడి పదార్థంగా వాడుకుంది వైసీపీ. వాళ్ళని రెచ్చగొట్టి దళితులు అని చెప్పి, దళితులను కాపాడటానికే మేము ఉన్నామని చెప్పి దళిత కార్డును వాడుకుంటా వాళ్ళని ఒక మభ్య పెడతా వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసింది. కొంతవరకు వాళ్ళు 2019 ఎన్నికలప్పుడు లాభపడ్డారు ఆ వర్గం కార్డు ద్వారా. వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మంచి చెడులు చూడకపోగా వాళ్ళని ఇంకా విష వలయంలోకి నెట్టేసింది ఆ ప్రభుత్వం. విష వలయంలోకి నెట్టడం అంటే ఏంటి, నిజంగా వాళ్ళలో తాగుడు మానిపించి, వాళ్ళలో ఉద్యోగ భద్రత కల్పించి, ఉపాధి అవకాశాలు కల్పించి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించి, వాళ్ళకి ఏమైనా లోన్లు ఇప్పించి, వాళ్ళని విదేశాలకు పంపించి ఉన్నత చదువులకి, లేకపోతే వాళ్ళకి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చేటట్టు, అక్కడ ఉపాధి అవకాశాలు కలిపి మంచి మంచి ఫ్యాక్టరీలు వచ్చేటట్టు
చేసిన దాఖలాలు మనకేమీ ఎక్కడ లేవు మనకి కదా. ఎగ్జాంపుల్ కూడా లేదు మీరు కనీసం ఎక్కడైనా భూతార్థం పెట్టి ఎత్తుకున్నా, మైక్రోస్కోప్ పెట్టి ఎత్తుకున్నా ఎక్కడా లేదు కదా. అవును. గంజాయి విశృంఖలంగా పండించేసేసారు కదా. ఇవాళ కొత్త రాగం ఏం మొదలెట్టారంటే, నిన్న ఆ వీడియోని చూపించేసి వాళ్ళ అకుపక్ష రాతలో ఒక పత్రిక ఉంది కదా, దాంట్లో ఏదో పతాక శీర్షికలో ఒక వార్త రాశారని పొద్దున్న నాకు కొంతమంది మిత్రులు చెప్పారు. అది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు రాసిన రాతలకి. మరి ఒక దళితుడు డాక్టర్ సుధాకర్ దళితుడేగా, రోడ్డు మీద పడేసి మీరు ఎట్టా కొట్టారు? చాలా ఉన్నతమైన డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే డాక్టర్లో కూడా చాలా గొప్ప మనిషి ఆయన. మాస్క్ అడిగినారు ఆయనకి. రోడ్డు మీద విశాఖపట్నం రోడ్ల మీద పడేసి కొట్టావు కదా బట్టలపు తీసి. ఒక డ్రైవర్, దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ పెట్టి నీ కారులో పెట్టుకుని నువ్వు తిప్పుకున్నావు కదా. ఒక అమర్నాథ్ గౌడ్ కుర్రాడు, బీసీ కుర్రాడిని పెట్రోల్ తగలబెడితే వాళ్ళు నువ్వు కాపాడేవు కదా. ఇవాళ ఎంతమందిని మీరు దళితుల్ని, అబ్దుల్ సలాం కుటుంబాన్ని మీరేమన్నా కాపాడారా? ఒక పిల్ల, మైనారిటీ పిల్ల ఫస్ట్ వస్తుందంటే మెబాస్ అనే పేరు ఏదో ఉంది చిత్తూరులో, ఆ పిల్ల నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి ఆమె మరణానికి కారకులు అయ్యారు కదా. ఈ దుర్మార్గులు మాట్లాడతారా ఇవాళ? ఈ బ్యానర్లు పెట్టి దళిత కార్డు వీళ్ళు తీస్తారా? దళిత కార్డు దేనికి ఉండాలి? వాళ్ళ సంక్షేమానికి ఉండాలి, కానీ దళిత కార్డుతో అసాంఘికమైన పనులు చేస్తే కుదరదు కదా. దానికి దళిత కార్డు ఎట్ట వాడతాం? కులం కార్డు ఎట్ట వాడతాం? ఏ కులం అయినా సరే. ఒక అసాంఘికమైన పని చేసిన మనిషిని దళిత కార్డో లేకపోతే ఇంకో రెడ్డి కార్డో కమ్మ కార్డో పెట్టి పక్కన పెడతారా? అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి అమ్మాడు ఎవడన్నా అసాంఘికమైన పనులు చేస్తే పోలీసులు చర్య తీసుకోకుండా పక్కన పెడతారా? రెడ్డి ఎవరన్నా ఇష్టానుసారం ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా? దానికి కులం కార్డు ఎట తీసి వాడతారు? రెచ్చగొడతాం ఏంటి? దీంతో దళిత కార్డు తీయాల్సిన అవసరం ఏముంది అసలు? చేసి ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఆ కులం కార్డు అనేది అప్రస్తుతం. ప్రతి మనిషికి ఏదో కులం ఉంటానే ఉంటుంది. వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే పరిణతి, వాళ్ళ పరివర్తన లేకుండా పదే పదే పోలీసులు హెచ్చరించినా కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకోకుండా సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు వాళ్ళు. కేవలం అంటే గంజాయి తీసుకొని ఒక కానిస్టేబుల్ ఏదో కొట్టారు, ఒక మాట వచ్చింది. అదేంటంటే పోలీసులకు కూడా పాపం వాళ్ళు అన్ని దాడులకి గురవుతారు. ఇప్పుడు అక్కడ ఉన్న డిఎస్పీ దగ్గర నుంచి మొదలెడితే కానిస్టేబుల్ స్థాయి వరకు ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా ఇప్పుడు ఆ విషయంలో ప్రభుత్వం మీద రకరకాల సంఘాలు, వాళ్ళు పౌర హక్కుల సంఘం అని, ప్రజా సంఘాలని, న్యాయవాదులు రకరకాల ముసుగులో వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల మనస్తత్వం ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఉండి పైకి మాత్రం ఈ కవరింగ్లు వేసుకుని మాట్లాడతారు. పేరు మీద కొంతమంది మేధావులు, పౌర హక్కుల సంఘాలు, రకరకాల మహిళా సంఘాలు అని వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఒత్తిడికి వీళ్ళు లోనవ్వాలి పాపం పోలీసులు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పోలీసులు వదిలిపెట్టేస్తే రేపు పొద్దున్న మెడలో చైన్లు తెంపేసుకుపోవటం, రోడ్డు మీద పడిన వాళ్ళని కొట్టడం, తల్లిదండ్రులు కొడుతున్నారు. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులని కొట్టడం, ముసలాళ్ళని కొట్టడం, ముసలాళ్ళకి వచ్చే పెన్షన్లు లాక్కుపోవటం, తల్లిదండ్రులకి వృద్ధాప్య పెన్షన్లు వస్తుంటాయి లాక్కుపోవటం పిల్లలు, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి మాత్రం పోలీసులకి ఎందుకు అంత వివక్షత ఉండదు కదా. వాళ్ళు దళితులో లేదా మైనారిటీలో కులం అనేది ఉండదు కదా. తప్పు చేశారు, వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉన్నారు, వాళ్ళ పరివర్తన రావట్లేదు. కాబట్టి ఒక బహిరంగంగా అటువంటి యాక్షన్ తీసుకుంటే తతిమావాళ్ళు కూడా భయపడతారు, అమ్మో మన ఇట్లా చేస్తున్నారు కదా అని. ఇప్పుడు ఆ బోర్గడ్డ అనిల్ అనేవాడు ఉన్నాడు, వాడితో మాట్లాడిన భాష ఏంటి? దళిత కార్డు పెట్టుకుని వాడు ఒక క్రిస్టియన్ మతం మారినాడు, దళిత కార్డు ఎట్టా ఉపయోగపడుతుంది, ఎట్టా యూజ్ చేస్తాడు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ దళిత కార్డు ముసుగులో వస్తున్నటువంటి అసాంఘిక శక్తులు, పాస్టర్లుగాను మతం ముసుగులో వచ్చే వాళ్ళకి ఆ దళిత కార్డు ఎట్టా ఉపయోగపడుతుంది? వీళ్ళు మాకు ఆదివారం వస్తేనేమో చాలామంది చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు, అక్కడేమో పాస్టర్ల పంచం చేరుతారు. బయటకు వచ్చేమో దళిత కార్డు తీసి మేము ఎస్సీలో మేము అని చెప్పి కేసులు పెడితే కుదరదు కదా. అది హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైనా ఫండమెంటల్ రూల్ అది. అది ఏమైపోతుందంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ తగ్గి భయానికి లోనయ్యారు. ఆ చట్టం వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు చట్టం పెడితే కేసు పెడతారనే ఒక భయభ్రాంతులకు లోనయ్యారు. అది భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మనం ధర్మంగా చట్టంగా ఉన్నప్పుడు మనం అనవసరంగా ఎవరిని నిందించినప్పుడు మాట్లాడటంలో తప్పేముంది? వాళ్ళు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఆత్మగౌరవంతో పెరగాలి. నిజమైన దాడులు జరిగితే తప్పకుండా శిక్షించాలి. తెనాలి ఇన్సిడెంట్ కేవలం ఒక తప్పు చేస్తే చేసిన శిక్షగానే చూడాలి అంతే తప్పించి దాన్ని కులం కార్డు తీసి దళితుల మీద రాయటం అనేది దుర్మార్గం, హేయం అనమాట. ఆ వైసీపీ వాళ్ళు మాట్లాడే భాష అంతా కూడా అంత దుర్మార్గం. ఎందుకంటే ఆ మనస్తత్వాలు అటువంటివి కాబట్టి ఊరందరూ సెంటర్ రాసుకుంటే వాళ్ళు పెంట రాసుకుంటారు ఒంటికి, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు అటువంటివి కాబట్టి.
కొన్ని అంటే కొన్ని సంఘాలు కావచ్చు, అంటే మానవ హక్కులు అనుకోవచ్చు, వీళ్ళంతా కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? అంటే ఇప్పుడే మళ్ళీ కొత్తగా వస్తున్నారు. అంతే ఈ లంపెన్ శక్తులన్నీ ఇటువంటివి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తూ ఉంటారు. కిరాయి తీసుకుని కొంతమంది చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉంటారు. అది ఇవాళ కాదు, మనకి అంత మునుపు కూడా అంటే మీరు మీ వయసు ఎంతో అప్పుడు తెలియదు కానీ పుట్టారో లేదో, బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి రైతులు విద్యుత్ దీని మీద. ఆ కాల్పుల్లో కూడా కొంతమంది మరణించారు. అప్పుడు కూడా కొన్ని సంఘాల పేరుతో ఈ సంఘాలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వస్తాయి. ఇతర వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బయటకు రారు. రాజశేఖర రెడ్డితో 2004, 2009 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఈ సంఘాలు ఎవడో బయటికి రాలేదు. తోక లోపల బయటికి నోరెత్తల. 2019, 24 మధ్య అరాచకమైన పరిపాలన జరిగినప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు, మహిళల మీద జరుగుతున్నప్పుడు, దొంగసారా ఆమె ప్రాణాలు తీస్తున్నప్పుడు, గనుల్ని దోసుకుంటున్నప్పుడు, ఉన్న వ్యవస్థలన్నింటినీ కుదేలు చేస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరు నోరెత్తలే. ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు వీళ్ళకి, చట్టాలు రాజ్యాంగాలు గుర్తు రాలా. ఇవాళ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది న్యాయ కోవిధులుగా ఉండాలి, ఇది అమానుషం అని, ఇది చట్ట వ్యతిరేకమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని మాట్లాడటం. కోర్టులు కూడా అట్టాగే ఇచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవకాశవాద మాటలు అనేది తప్పు, ఎవరు మాట్లాడినా కూడా. మనం పోలీసులకు సహకరించాలి. నిజంగా పోలీసుల్లో తప్పు ఉంటే మనం దాన్ని తప్పకుండా ఖండించాల్సిందే. పోలీసులకు విశేషాధికారాలు ఇచ్చి ప్రజల మీదకి అరాచకంగా వెళ్ళిపోయి వాళ్ళు లైసెన్స్డ్ గుండాల్లాగా మారినట్టు కనుక ఎక్కడన్నా కనపడితే మనం తప్పకుండా దాన్ని ప్రశ్నిస్తాం. అట్టాని వీళ్ళని కొట్టడం మూలాన అదేమైంది, వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఒక భయం అనేది వెళ్ళింది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మనం కూడా ఇట్లా కొడతారు అని. తప్పు చేస్తే డెఫినెట్లీ శిక్షిస్తారు కాబట్టి రేపొద్దున చేద్దామని ఉత్సాహంలో ఉండేవాళ్ళు, లేకపోతే కొంతమంది దారి తప్పిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకెందుకులో రోడ్డు మీద పడేసి ఇట్లా కొడతారేమో, రోడ్డు మీద తిప్పుతారేమో అన్న భయం ఉంటే ఆగిపోతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో కూడా మీరు చూడండి సోషల్ మీడియాలో చేతికి బేడీలు వేసి బట్టలోపు తీసి రోడ్డు మీద కొట్టుకుంటూ తిప్పుతున్నారు. మరి వీళ్ళెవరు మాట్లాడరే? మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఇదే హక్కులు కదా, అదే భారత రాజ్యాంగం కదా, అదే చట్టాలు కదా. అట్లా నేను కూడా ఇక్కడ వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి తిప్పమని కాదు. తిప్పుకున్న వాళ్ళు వైసీపీ ముసుగేసుకుంటే క్షమించడానికి వీల్లేదు. దళిత కార్డులో, లేకపోతే కులం మైనారిటీ కార్డులో, లేకపోతే ఇంకో కులం కార్డులో, మతం కార్డులో వేసుకుని మేము హిందువులం కాబట్టి మేము ఇష్టమైన చేస్తాం, మేము హిందువులం కాబట్టి ముస్లింలు కొట్టేస్తాము మాకు అని తప్పది. అట్లా కాదు. అట్టా అని మేము దళితులం కాబట్టి మేము అంతా వైసీపీ ముసుగేసుకుని మేమేమైనా చేస్తామంటే కుదరదు. అది చట్టాలు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. చట్టపరిధిలో లేకుండా, సంస్కారం లేకుండా, పద్ధతులు లేకుండా, మంచి చెడు లేకుండా మరి చేసినప్పుడు మరి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే కదా. నేను దాన్ని తప్పు అని నేను అంటల్లా. ఆ రకంగా చేయటం అనేది ఏంటంటే ఒక మంచి మెసేజ్, బలమైన మెసేజ్ సమాజంలో ఎవరో ఏ పార్టీ వాళ్ళైనా లా అండ్ ఆర్డర్ గురించి. రేపొద్దున కనుక ఒకవేళ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని కనుక రుజువులతో వీళ్ళు ఎవరైనా బయటకు వస్తే తప్పకుండా పోలీసులను అప్పుడు మనం ఇదే రకంగా మాట్లాడతాం. మరి వివక్షత ఎందుకు చూపిస్తున్నారా అని. అట్లా అని వీళ్ళకి ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా వైసీపీ అని కనుక రంగులు వేసుకుంటే మాత్రం క్షమించటానికి వీలు లేదు. తప్పకుండా ఈ విషయంలో పోలీసులకి కత్తి మీద సాము లాంటిదే. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టి చేశారు, లా అండ్ ఆర్డర్ని భ్రష్టు పట్టి చేశారు. దాన్ని చక్కదిద్దాలంటే సంవత్సరం అయినా కూడా వాళ్ళకి ఇంకప్పుడే కంట్రోల్లోకి వస్తుంది. మనమే విమర్శించాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేయట్లేదు అది అని. 1 year అవ్వకముందే 6 నెలలకే మనం మొదలెట్టాం, ఏమీ జరగట్లేదు, తెల్లారిపాటికి జరిగిపోవాలి, పోలీసులు కంట్రోల్లోకి రావట్లేదని. నిజంగానే పోలీసుల వ్యవస్థని ముఖ్యమంత్రి గారు అంత అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా ఒక కొలాప్స్ అయిపోయిన అడ్మినిస్ట్రేషన్ చేతిలోకి తీసుకురావడానికి దరిదాపుగా 9-10 నెలలు పట్టింది. అది సామాన్యమైన ఇది కాదు. పోలీసులు కూడా కొంతమంది కరడు గట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. అవినీతికి పాల్పడిపోయి వైసీపీ కొమ్ముగాసి వాళ్ళ గంజాయి వ్యాపారాల్లో ఓటాలు తీసుకుని లా అండ్ ఆర్డర్ని భ్రష్టు పట్టించిన దాంట్లో పోలీసులు కూడా ఉన్నారు. మనకి ఐపీఎస్లే ఉన్నారు కదా. సో ఇప్పుడు డీజీ స్థాయి మంది కటకటాలు లెక్కబెట్టి లోపల ఉన్నాడు కదా, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు కదా. జత్వానీ కేసులో ఇటువంటి కేసులో మనం కళ్ళ ముందు చూసాం కదా ఐపీఎస్లు ఎట్టా చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీదే అత్యాయతనం కేసు పెట్టించారు కదా అంగళ్ళు అనే చోట. దుర్మార్గం కదా. వాళ్ళు పోయి ఎస్పీలుగా ఉండాలి, ఎంత దౌర్భాగ్య పనులు చేశారు. అప్పుడు మాట్లాడరు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ తీసుకుంటానికి టైం పట్టింది. ఇప్పుడు ప్రక్షాళన మొదలెట్టేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కడుపులో మంట, కడుపులో నొప్పులు మొదలవుతాయి వీళ్ళందరికీ.
కాబట్టి ఈ అవకాశవాద ధోరణితో మాట్లాడే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో రాసే అకుపక్ష రాతలు కూడా మనం విలువ ఇవ్వాల్సిన పని లేదు. ఈ విషయంలో పోలీసులు మాత్రం మనం సమర్థించి తీరాల్సిందే. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సిందే. ఇటువంటి విష సంస్కృతిని అణిసివేయాల్సిందే. పౌరులుగా, బాధ్యత గల పౌరులుగా మనం పోలీసులకు సహకరించాల్సిందే. చెడు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. వాళ్ళు కూడా వివక్షత లేకుండా ధర్మబద్ధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.